హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్లో టీటీడీ నుంచి ఉద్యోగాల భర్తీకి ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎటువంటి ఎగ్జామ్ పెట్టకుండా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. 47,000కి పైగానే సాలరీ ఉంటుంది. ఏపీలోని 26 జిల్లాల అభ్యర్థులందరికీ కూడా ఛాన్స్ ఉంది, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు మీరు ఏ జిల్లా నుంచి ఒక వీడియో చూస్తున్నారు, వీడియోని లైక్ చేసి డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి. సో మన ఛానల్ వ్యూవర్స్ ఎక్కడి నుంచి ఉన్నారో సో మనకు కూడా తెలుస్తుంది. నేను ప్రజెంట్ హైదరాబాద్ నుంచి అయితే చేస్తున్నాను. సో డెఫినెట్గా అయితే కామెంట్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఒక చిన్న అప్డేట్. పెన్షన్ శాఖలో మనకి గ్రేడ్ ఏ ఆఫీసర్ ఉద్యోగాలకి నిన్న నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. 1,50,000కి పైగానే స్టార్టింగ్ సాలరీ ఉంటుంది. ఆల్రెడీ నేను నిన్న మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేసి అప్లై చేయండి. ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక తిరుమల తిరుపతి దేవస్థానంలో టీటీడీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు ఏ జిల్లాల అభ్యర్థులైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 10th వరకు టైం ఉంది. సో ఇంకా మనకి టైం అయితే ఉంది అప్లై చేయడానికి. కాబట్టి సో మీరు వీడియో చూసిన వెంటనే అప్లికేషన్స్ పంపేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అండ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకి ఈ జాబ్స్కి సంబంధించి ప్రజెంట్ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇనీషియల్గా మనకి కాంట్రాక్చువల్ బేసిస్ కింద అయితే ఈ జాబ్స్ని అయితే తీసుకుంటున్నాము అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హిందూ రిలీజియన్కి సంబంధించినటువంటి పర్సన్స్ ఎవరైనా సరే ఎలిజిబుల్ అనమాట. అంటే ఇది దేవస్థానం కాబట్టి హిందూ రిలీజియన్కి ప్రయారిటీ ఫస్ట్ ప్రిఫరెన్స్ కూడా ఉంటుందన్నమాట. సో కాబట్టి హిందూ రిలీజియన్కి చెందినటువంటి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే సో మనకి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మనము ఎలా అప్లికేషన్ చేయాలి అంటే సో మనకి నోటిఫికేషన్ వచ్చేసి 6 పేజెస్తో అయితే రిలీజ్ చేశారు. ఇందులో మీరు లాస్ట్లోకి వచ్చినట్లయితే సో మీకు కంప్లీట్గా ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. సో ఈ ఫామ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి, నెట్ సెంటర్కి వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకొని సో ఈ ఫామ్ అనేది కంప్లీట్గా ఫిల్ చేసేసి మనకి ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్కి మనము అప్లికేషన్స్ అనేవి పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ నోటిఫికేషన్లో కూడా అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని ఇచ్చారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ షాల్ సబ్మిట్ దర్ అప్లికేషన్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్. అంటే మనకి ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫార్మాట్ అనేది మీరు సబ్మిట్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు. అప్లికేషన్ లాస్ట్ డేట్ ఆల్రెడీ చెప్పాను కదా, సో 10th జూలై వరకు అయితే టైం అనేది ఉంది. సో మనకి ఇక్కడ అప్లై చేయడానికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. మీకు పోస్టింగ్ వచ్చేసి తిరుమల తిరుపతిలో మీకు పోస్టింగ్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి సంబంధించినటువంటి పోస్టుల గురించి మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అని చెప్పేసి ఏదైతే పోస్టులు ఉన్నాయో సో దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే సో వీటికి ఎక్స్పీరియన్స్ అడిగారు. కానీ ఇక్కడ ఏదైతే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అని చెప్పేసి జాబ్స్ ఉన్నాయో సో వీటికి మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి కాంట్రాక్చువల్ బేసిస్ కింద అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. అలాగే ఈ పోస్టులకి సంబంధించి మీకు ఇనీషియల్గా 2 years కాంట్రాక్ట్ ఉంటుంది. తర్వాత మ్యాక్సిమం అప్ టు 5 years. ఆ తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఇంకా ఎక్స్టెండ్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్పేసి ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో అయితే క్లియర్గా వాళ్ళు మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. సాలరీ వచ్చేసి 44,570 రూపీస్ మీకు ప్రతి నెల సాలరీ అనేది రావడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 నుంచి మ్యాక్సిమం 42 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. సో చాలా మంచి అవకాశం, ఎందుకంటే చాలామంది ఏజ్ అనేది ఎక్కువగా ఉండి జాబ్స్ కోసం చూస్తూ ఉంటారు. ఇక్కడ మనకి 42 years వరకు కూడా ఛాన్స్ కల్పిస్తున్నారు కాబట్టి సో గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇస్తున్నారు. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ నామ్స్, ఏపీ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అంటే మీకు SC ST BC వాళ్ళకి ఎక్స్ట్రాగా 5 years ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మీరు క్లియర్గా అయితే తెలుసుకోవచ్చు. అయితే ఈ యొక్క ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి మీరు అప్లై చేయాలి అంటే మీకు ఏం అర్హత ఉండాలి క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే సో మనకి ఇక్కడ చాలా క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. క్లియర్గా చూడండి, మీకు ఇందులో ఏ ఒక్క క్వాలిఫికేషన్స్ ఉన్నా ఎలిజిబుల్ అన్నమాట. సో మనకి ఇక్కడ చూడండి, మస్ట్ హ్యావ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫుడ్ టెక్నాలజీ లేదా డైరీ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఆయిల్ టెక్నాలజీ, అగ్రికల్చర్ సైన్స్, వెటర్నరీ సైన్స్, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ చేసినా లేదంటే డిగ్రీ ఇన్ మెడిసిన్ చేసినా కూడా ఎలిజిబులే. లేకపోతే
ఎనీ అదర్ ఈక్వాలెంట్ అంటే దానికి రిలేటెడ్గా ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. అంతేకాకుండా మీరు అండ్ యాజ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ట్రైనింగ్ యాజ్ స్పెసిఫైడ్ బై ద ఫుడ్స్ అథారిటీ ఇన్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ బై ద గవర్నమెంట్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో ఇది కూడా మీకు ఎలిజిబిలిటీ అనేది ఉండాలి అని చెప్పేసి సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు. ఏంటి అంటే మీకు క్వాలిఫికేషన్తో పాటు ఫుడ్ అథారిటీకి సంబంధించినటువంటి గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసినట్లుగా మీకు సర్టిఫికేట్ కూడా ఉండాలి అని చెప్పేసి అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి మీరు ఏం వర్క్ చేయాలి, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో అయితే క్లియర్గా అయితే ఇచ్చారు. సో మీరు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్గా అక్కడ మీరు ఏమేమి వర్క్ చేయాలి ఆ యొక్క తిరుమలలో అని చెప్పేసి ఇక్కడ మీరు ఆ డీటెయిల్స్ని కూడా క్లియర్గా అయితే తెలుసుకోవచ్చు. సో ఇది మనకి అప్లికేషన్ ఫామ్. ఈ అప్లికేషన్ ఫామ్ మీరు ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు రీసెంట్గా దిగినటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది అతికించండి. అతికించిన తర్వాత సో ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కాబట్టి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అని చెప్పేసి రాయాలి. తర్వాత మీ యొక్క నేమ్ అనేది రాయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, సో నెక్స్ట్ క్యాస్ట్, తర్వాత మీ యొక్క కేటగిరీ అండ్ గ్రూప్ అనేది మెన్షన్ చేయాలి. తర్వాత మీరు ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే ఎస్ అని లేకుంటే నో అని చెప్పేసి రాయాలి. సో తర్వాత రిలీజన్ హిందూ కాబట్టి హిందూ అని చెప్పేసి రాయండి. తర్వాత పర్మనెంట్ అడ్రస్ ఏంటి, ప్రజెంట్ అడ్రస్ ఏంటి అది కూడా ఫిల్ చేయాలి. సో తర్వాత మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, పాన్ నెంబర్ ఉన్న వాళ్ళు రాయండి, లేకుంటే నాట్ అవైలబుల్ అని చెప్పేసి మెన్షన్ చేయండి. తర్వాత ఈమెయిల్ ఐడి, మ్యారీడ్ అయితే ఎస్ లేకుంటే నో, ఈ విధంగా అన్ని డీటెయిల్స్. సో మనకి 2 పేజెస్ అయితే ఉంది అప్లికేషన్ ఫామ్ అనేది. ఎక్కువ కష్టం లేదు, మనకి చాలా సింపుల్గానే ఉంది. ఈ అప్లికేషన్ ఫామ్ అంతా కూడా మీరు కంప్లీట్గా ఫిల్ చేసిన తర్వాత సో మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు అలాంగ్ విత్ అప్లికేషన్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనకు ఏమేమి డాక్యుమెంట్స్ ఇచ్చారంటే ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, జిరాక్స్ కాపీస్, అలాగే మార్క్ లిస్టులు, క్యాస్ట్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్, ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే అది, లేకుంటే ఇది 4th అయితే వదిలేసేయండి. తర్వాత ఆధార్ కార్డు, సో నెక్స్ట్ ఇతర ఏదైనా రెలవెంట్ ప్రూఫ్స్ ఉంటే అవి కూడా అన్నీ కూడా జిరాక్స్ కాపీస్ అనేవి అప్లికేషన్ ఫామ్కి అయితే మీరు అటాచ్ చేసేసేయాలి. సో చేసేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది ఎక్కడ ఇవ్వాలి, సో అప్లికేషన్ ఎక్కడ సబ్మిట్ చేయాలి అంటే మనకి ఇక్కడ నోటిఫికేషన్లోనే మీరు పైనకు అయితే వచ్చేసేయండి. సో మీకు పైనకు వస్తే ఇక్కడ అడ్రస్ అనేది మెన్షన్ చేశాడు క్లియర్గా. సో ఇక్కడ చూడండి మీరు అడ్రస్ అనేది ఇచ్చారు. ఈ అడ్రస్కి మీరు ఏంటి అంటే మీరు డైరెక్ట్గా రిజిస్టర్డ్ పోస్ట్ ఆర్ స్పీడ్ పోస్ట్ అనేది చేసేసండి. లేదు అనుకుంటే సో మీరు డైరెక్ట్గా దగ్గరలో ఉంటే డైరెక్ట్గా వెళ్ళి సబ్మిట్ చేసిన ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ ఎన్వెలప్ కవర్ పైన పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి ఎన్వెలప్ కవర్ తీసుకోండి, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మెన్షన్ చేసేసి ద అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సెంట్రలైజ్డ్ అవుట్సోర్సింగ్ సెల్ అని చెప్పేసి అంతా అడ్రస్ అనేది రాసేసి దీనికి మీరు అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. సో షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ని డైరెక్ట్ ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. ఎగ్జామినేషన్ లేదు, అప్లై చేయడానికి కూడా ఫీజు కూడా లేదు కాబట్టి మాకు చాలా త్వరగా జాబ్ కావాలి, జాబ్ నీడ్ ఉంది అనేటువంటి వాళ్ళకి మాత్రం సో ఇదొక బెస్ట్ నోటిఫికేషన్గానే చెప్పుకోవచ్చు. టీటీడీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్, వీటికి సంబంధించి నోటిఫికేషన్ అప్లికేషన్ ఫామ్కి సంబంధించి కూడా లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకొని అప్లై అయితే చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.